ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పిన కొద్దిసేపట్లోనే ఆ హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధపు మంటలు తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇవి ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం చేశామని పేర్కొంది. ఇరాన్లోని దక్షిణ ప్రాంతంలో భారీగా పేలుళ్లు జరిగాయి. మినా, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ ప్రాంతాలపై అమెరికా దృష్టి సారించింది. మరోవైపు కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతినిధులు ప్రాధేయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిని ఇరాన్ కొట్టిపారేసింది. ఈ విడతలో దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అయితే అమెరికా ప్రతిపాదిత ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే రేపు రాత్రి దాడులు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగినట్లే ఇరాన్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మొత్తం 49 తొమాహక్ క్షిపణులను ఈ దాడుల్లో వినియోగించినట్లు పేర్కొంది. ఇరాన్కు 64 కిలోమీటర్ల దూరంలోని కొన్ని లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతో పాటు ఫైటర్ జెట్లు కూడా దాడుల్లో పాల్గొని పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడర్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బతీసినట్లు వెల్లడించింది. మరోపక్క అమెరికా దాడులకు ఇరాన్ ధీటుగా స్పందించింది. హోర్ముజ్ జలసంధిని అన్ని రకాల నౌకలకు మూసివేసినట్లు ప్రకటించింది. 2 చమురు ట్యాంకర్లపై కూడా ఐఆర్జీసీ దళాలు దాడులు చేశాయి. వాటికి అమెరికా యుద్ధ నౌకలు సాయపడుతున్నట్లు ఆరోపించాయి. మరోవైపు కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్ బేస్, కువైట్లోని అలీ అల్ సలీం ఎయిర్ బేస్లపై డ్రోన్లు దాడి చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. అలాగే హోర్ముజ్ జలసంధి జలమార్గం గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు సహా ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ప్రపంచ చమురు సరఫరాల్లో దాదాపు 20% ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుండటంతో ఇరాన్ ప్రకటన అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. చమురు ధరలు ఒక్కసారిగా పెరగగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక కేంద్రంగా ఉండటంతో అక్కడి పరిస్థితులు మరింత దిగజారితే చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగటంతో పాటు స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరాన్ ప్రకటనను అమెరికా వెంటనే ఖండించింది. హోర్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయలేదని, వాణిజ్య నౌకల రాకపోకలు ఇంకా కొనసాగుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అలాగే అమెరికా నౌకాదళ నౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లో పలు పేలుళ్లు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఐఆర్ఎన్ఏ ప్రకారం ఖేష్, హోంగామ్ దీవులపై పడిన క్షిపణుల కారణంగా ఈ పేలుళ్లు సంభవించాయి. బందర్ అబ్బాస్లోని విమానాశ్రయం, వైమానిక స్థావరం సమీపంలో కూడా భారీ శబ్దాలు వినిపించినట్లు సమాచారం. ఇదే టైంలో అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా మరింత దూకుడు చర్యలకు దిగితే ఇరాన్ సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని, మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని పేర్కొంది. అమెరికా ప్రయోజనాలు, సైనిక స్థావరాలపై మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్లో కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దేశవ్యాప్తంగా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్లోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించబడలేదు. అమెరికా కూడా తమ స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది.